మంత్రి నారా లోకేష్ నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో నూతన భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 3:30 రాజమండ్రి సిటీ నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో లోకేష్ సమన్వయ సమావేశం కానున్నారు. ఇక ఏపీ మంత్రి నారా లోకేష్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇవాళ అక్కడ పార్టీ నేతలు అలాగే కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్లో ఉన్నారు. అశోక్, లోకేష్ పర్యటనకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. ప్రస్తుతం రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన పూర్తి స్థాయిలో అంతా కూడా ఇక్కడ ఖరారు చేయడం జరిగింది. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించబోతున్నారు. అయితే విద్యారంగ అభివృద్ధి కార్యకర్తలతో సమన్వయంతో చేసుకుంటూ విద్యార్థుల్లో నేరుగా సంభాషణ ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా అయితే మాత్రం తెలుస్తుంది. మనం ఉదయం 8:45 మంత్రి నారా లోకేష్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా విద్యా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో నూతనంగా నిర్మించిన భవనాలను మంత్రి ప్రారంభించున్నారు. అనంతరం కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల అభిప్రాయాలు, ఆశయాలు, భవిష్యత్ లక్ష్యాలు చేసుకునే ప్రయత్నం కూడా చేయనున్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య నాణ్యత పంపే లక్ష్యంగా కూడా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై కూడా మంత్రి వివరణ కూడా జరుగుతుంది. అయితే మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట వరకు కూడా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నూతనంగా భవనాలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అభివృద్ధి, పరిశోధన, నూతన విద్యా విధానాల అమలుపై అధికారులతో కూడా చర్చించినట్టు సమాచారం అయితే ఉంది. మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 వరకు కూడా రాజమండ్రిలో చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్ లో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్న ఉత్తమ కార్యకర్తల సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. పార్టీ బలోపేతంలో కార్యకర్తల పాత్ర కీలకమని పేర్కొంటూ భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై కూడా దిశానిర్దేశాలను కూడా చేరినట్లు తెలుస్తుంది. అనంతరం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజమండ్రి సిటీ నియోజకవర్గం చెందిన కార్యకర్తల ముఖ్య నేతలతో కూడా సమన్వయ సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. అయితే మనం స్థానిక సమస్యల, ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వ పథకాల అమలుపై కూడా పూర్తిగా సమీక్ష చేయించి మొత్తంగా విద్యా, ఐటీ రంగాల అభివృద్ధితో పాటు నేరుగా మమేకో విధంగా కూడా మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం తూర్పు గోదావరి జిల్లా పర్యటన ప్రాధాన్యత అందించుకుంది. అయితే ప్రస్తుతం అయితే తూర్పు గోదావరి జిల్లాలో అటు కార్యకర్తల్లోనూ ఇటు కూటమి నాయకుల ఎవరైతే ఉన్నారో అధికారులు పూర్తి స్థాయిలో కూడా సన్నాహాలు అయితే సిద్ధం చేశారు. లోకేష్ పర్యటన విజయవంతం కొనసాగాలని చెప్పేసి ప్రత్యేకంగా ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు మొత్తం అందరూ కూడా లోకేష్ రాక కోసం అయితే మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో లోకేష్ ఎన్ని గంటలకి సమావేశం అయ్యే కోసం ఉంది? ఏ అంశాల మీద చర్చించనున్నారు? అయితే పూర్తిగా కూడా అనంతరం 3:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రాజమండ్రి సిటీ నియోజకవర్గం చెందిన కార్యకర్తలు, ముఖ్య నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే స్థానిక సమస్యల పట్ల, ప్రజల ఆకాంక్షలు, అలాగే ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం ఎంతవరకు ముందుకు సాగబోతుంది, ప్రజల ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, అదే విధంగా కూడా పూర్తి స్థాయిలో యొక్క రాజమండ్రి సంబంధించిన నియోజకవర్గం జిల్లా పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే పూర్తిగా ప్రజలకు అందుబాటులో పథకాలు అందుతున్నాయా లేదనేది కూడా కార్యకర్తలతో పాటు అటు ముఖ్య నాయకులతో కూడా సమగ్రంగా భేటీ కూడా కానున్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.